హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్ స్వార్థం పార్ట్ 2. ముందు విషయం ఏంటో చెప్పు సింధు అని కాస్త విసుగ్గా అడుగుతాడు. కిరణ్కి సిరి అంటే ఇష్టం కదా, తనకి విషయాలన్నీ చెప్తే అర్థం చేసుకొని సిరిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు కదా. పైగా తన డాక్టర్ కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసినా ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వేమంటావు అని అడుగుతుంది సింధు విజయ్ని. సింధు అలా చెప్పేసరికి విజయ్కి ఏం చెప్పాలో అర్థం అవ్వదు. విజయ్ మనసులో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగేలాగా ఉంది. కిరణ్కి సిరి అంటే చాలా ఇష్టం. వాడికి విషయం చెప్తే ఇంకేమైనా ఉందా? వాడే సిరికి హెల్ప్ చేసి నా దగ్గరికి రానివ్వకుండా చేస్తాడు. అలా జరగకూడదు. కిరణ్కి అసలు విషయాలు ఏవీ తెలియకూడదు. సింధుని నెమ్మదిగా ఒప్పించి సిరిని నేనే పెళ్లి చేసుకోవాలి. ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఇప్పుడు మాత్రం సింధు కిరణ్ని కలవకుండా ఏం మాట్లాడకుండా చేయాలి అని అనుకుంటాడు. సింధు నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు. అసలు ముందు సిరి ఒప్పుకోవాలి కదా. తను ఒప్పుకుంటే అప్పుడు ఇవన్నీ మాట్లాడుకుందాం. సింధు నేను చెప్పే వరకు నువ్వు కిరణ్తో ఏం మాట్లాడుకో అని చెప్పి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. సింధుకి ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సిరి వాళ్ళ అమ్మగారితో కలిసి హాస్పిటల్కి వెళ్తుంది. నేరుగా వాళ్ళ నాన్నగారిని చూడ్డానికి ఆయన్ని ఉంచిన రూమ్కి వెళ్తారు. మంచం మీద స్పృహ లేకుండా తలకి కట్టుకొని ఒంటి నిండా పైపులతో ఉంటారు. ఆయన అలా చూడగానే సిరికి పద్మగారికి ఏడుపొస్తుంది. సిరి అతి కష్టం మీద ఏడు పాపుకుంటూ అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్తుంది. సిరిని చూసి ఏమ్మా ఇలా వచ్చావు అని అడుగుతారు డాక్టర్ గారు. డాక్టర్ గారు నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? చెప్పాను కదమ్మా, ఆపరేషన్ చేస్తే కానీ ఏ విషయం చెప్పలేము. ఆయనకి యాక్సిడెంట్లో చాలా దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా తల బాగాన ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత త్వరగా కోలుకుంటారు. సార్ నా తరఫున చిన్న రిక్వెస్ట్. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు రీసెంట్గానే ఉద్యోగం వచ్చింది. మాకు ఆస్తిపాస్తులు ఏవీ లేవు సార్. అలాంటిది ఆపరేషన్కి 50 లక్షలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ప్రస్తుతం మా దగ్గర 25 లక్షలున్నాయి. మిగతా 25 లక్షలు నేను నెమ్మదిగా సర్దుతాను. ఈలోపు నాన్నగారికి ఆపరేషన్ చేసేయండి సార్ అని డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది. సిరి చెప్పింది విని చూడమ్మా, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. కానీ ఆయనకు చేయాల్సింది బ్రెయిన్ ఆపరేషన్. ఆయన మెదడులో చాలా సెన్సిటివ్ నరాలు డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి పూర్తి డబ్బు కడితేనే కానీ మీ నాన్నగారికి ఆపరేషన్ చేయలేము. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అని చెప్తారు. కానీ డాక్టర్ నేను తర్వాత ఖచ్చితంగా మిగిలిన డబ్బు కడతాను. ప్రస్తుతం ఉన్నదానితో ఆపరేషన్ చేయండి డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తుంది. లేదమ్మా, ఈ విషయంలో నేనేమీ చేయలేను. నీ పరిస్థితి వింటే నాకు బాధగానే ఉంది. కానీ నా చేతుల్లో ఏం లేదు అని చెప్పేస్తాడు. సిరి ఇంకా చేసేది ఏమీ లేక కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఇంకా డాక్టర్కి నమస్కారం చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. బాధగా తన భర్త చేతిని పట్టుకొని కూర్చొని ఉంటారు పద్మగారు. సిరి పద్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తుంది. సిరి వచ్చావా? డాక్టర్ గారితో మాట్లాడావా? ఏమన్నారు అని ఆశగా అడుగుతారు. సిరి పద్మగారిని చూసి తన నిర్ణయాన్ని గుర్తు చేసుకొని అది బయటకి చెప్పకుండా మాట్లాడాను. ఆయన సగం డబ్బుతోనే ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారమ్మా. మిగిలిన డబ్బు మళ్ళీ కట్టమన్నారు. ప్రస్తుతం మనం ఇచ్చే దాంతో ఆపరేషన్ చేస్తామన్నారు. నువ్వు ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోకమ్మా, నాన్నకి బాగైపోతుంది అని తల్లికి చెప్తుంది సిరి. సిరి చెప్పింది విని పద్మగారు చాలా సంతోషిస్తారు. ఆ డాక్టర్ గారు చాలా మంచివారిలా ఉన్నారు. ఆ డాక్టర్ని కలిసి థ్యాంక్స్ చెప్తాను. అమ్మ ఇప్పుడు వద్దు, చాలా బిజీగా ఉన్నారు, మనం తర్వాత మాట్లాడదాం. రేపు వచ్చి డబ్బు కట్టేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి తల్లిని డాక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది సిరి. అలాగే సరేలే, కలిసినప్పుడు చెప్తాను, పద ఇంటికి వెళ్దాం, రేపు పొద్దున్నే ఇక్కడికి వచ్చేద్దాం సరేనా అని అంటారు. సరే పదమ్మ. తన తండ్రిని ఒకసారి చూసుకొని తన తల్లిని తీసుకొని ఇంటికి వెళ్తుంది సిరి. ఇంటికి వచ్చి తన గది వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. ఆ గదిలోనే చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడా నాకు ఇలా చేస్తున్నావు? నేను అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? నాకు వేరే మార్గమే లేదా? నాకు ఇప్పుడు విజయ్ తప్ప ఇంకో మార్గం కనిపించడం లేదు. ఆఖరికి నా బిడ్డను కూడా అమ్ముకునే స్థితికి తీసుకొచ్చావు కదా అని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడా నాకు ఇలా చేస్తున్నావు? నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? నాకు వేరే మార్గమే లేదా? నాకు ఇప్పుడు విజయ్ తప్ప ఇంకో మార్గం కనిపించడం లేదు. ఆఖరికి నా బిడ్డను కూడా అమ్ముకునే స్థితికి తీసుకొచ్చావు కదా అని ఏడుస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి స్థిమితపడి విజయ్కి కాల్ చేస్తుంది. విజయ్ సింధుని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సిరి నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి సిరి ఫోన్ చేశావు? నేను అడిగిన దానికి ఒప్పుకుంటున్నావా అని అడుగుతాడు. ఎందుకంటే అది తను ముందే ఊహించాడు కాబట్టి. అవును, నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. కానీ దానికి బదులు నాకు 25 లక్షలు కావాలి అని చెప్తుంది. సిరి నిజంగా ఒప్పుకుంటున్నావు కదా? మళ్ళీ మాట మార్చావు కదా? మరొకసారి కన్ఫామ్గా అడుగుతాడు. నాకు ఇప్పుడు నువ్వు తప్ప వేరే దారి లేదు, అందుకే దీనికి ఒప్పుకుంటున్నాను. సరే రేపు 9 కల్లా హాస్పిటల్కి వచ్చేసాయి. ఇంతకీ మీ అమ్మగారికి విషయం చెప్పావా? లేదు, అమ్మకి ఇప్పుడే తెలియడం నాకు ఇష్టం లేదు. కొన్ని రోజుల తర్వాత నేనే అమ్మతో చెప్తాను. సరే పొద్దున్నే హాస్పిటల్కి రా, డాక్టర్ గారిని కలిసి మాట్లాడాక నీకు కావలసిన అమౌంట్ ఇస్తాను సరేనా?
సరే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సిరి ఫోన్ పెట్టేయగానే హాల్లోకి వెళ్ళి సింధు సింధు అని పిలుస్తాడు. ఏమైంది విజయ్, ఎందుకలా అరుస్తున్నావు? సిరి ఒప్పుకుంది సింధు అని చాలా సంతోషంగా చెప్తాడు. ఏంటి విజయ్, నిజమా? సిరి ఒప్పుకుందా? సిరి అసలు ఒప్పుకోదేమో అనుకున్నాను. సిరి నిజంగానే ఒప్పుకుంది. తను నాకే ఫోన్ చేసి చెప్పింది. అవునా, చాలా సంతోషంగా ఉంది. కానీ విజయ్, ఇంత సడన్గా ఎందుకు ఒప్పుకుంది? నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా అసలు ఒప్పుకోలేదు కదా అని కాస్త అనుమానంగా అడుగుతుంది. ఏమో, అదంతా మనకెందుకు, మనకు కావాల్సింది సిరి ఒప్పుకోవటం. తను ఒప్పుకుంది కదా, ఇంకా అవన్నీ ఎందుకులే, వదిలేసే అంటాడు. నిజమేలే, రేపు పొద్దున్నే డాక్టర్ని కలవటానికి వెళ్దాం, సిరిని కూడా రమ్మన్నాను అని చెప్తాడు. సరే విజయ్. విజయ్తో మాట్లాడి తన గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సిరి. గదిలోకి వెళ్ళి చాలాసేపు అయినా సిరి రాకపోవటంతో పద్మగారు సిరిని తినటానికి రమ్మని పిలుస్తారు. తనని చూసి వాళ్ళమ్మ ఎక్కడ ఏడ్చాను అనుకుంటుందో అని నీట్గా ఫ్రెష్ అయి తినటానికి వెళ్తుంది. పద్మగారు వాళ్ళ ఆయనకి ఆపరేషన్ జరుగుతుందని చాలా సంతోషంగా ఉంటారు. అమ్మ, రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళడం కుదరదు, నాకు అర్జెంటు పని ఉంది, సాయంత్రంగా హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? అవునా, సరే, సాయంత్రం వెళ్దాం. ఇంతకీ మీ నాన్నగారికి వాళ్ళ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారంట? రేపు డబ్బు కడితే ఎల్లుండి చేస్తారేమో అని మనసులో అనుకుని ఎల్లుండి చేస్తారమ్మా అని చెప్తుంది. ఇద్దరి భోజనాలు అయ్యాక నిద్రపోవటానికి వెళ్ళిపోతారు. సిరి తన తల్లికి ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతూ అసలు తన జీవితం ఎటుపోతుందో అని ఆలోచనలో పడి ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు విజయ్ సింధుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు. సిరి కూడా వాళ్ళ అమ్మతో బయటికి వెళ్లే పనుందని చెప్పి హాస్పిటల్కి వస్తుంది. కిరణ్ ఫ్లైట్ ఇండియాలో తెల్లవారుజామున ల్యాండ్ అవుతుంది. తనకి బుక్ చేసిన హోటల్కి వెళ్ళి గంట సేపు రిలాక్స్ అయ్యి తర్వాత రెడీ అయ్యి హాస్పిటల్కి బయలుదేరుతాడు. అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కిరణ్ హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కిరణ్ని రిసీవ్ చేసుకుంటారు. హాస్పిటల్ వాళ్ళని కలిసిన కిరణ్, ఇక్కడ గైనకాలజిస్ట్ ఎవరు, పేషెంట్ని ఇప్పటి వరకు ట్రీట్ చేసిన వాళ్ళు ఎవరు, అండ్ ఈ కేస్ డీటెయిల్స్ నాకు వెంటనే ఇవ్వండి అని చెప్తాడు. పేషెంట్ని ట్రీట్ చేసిన డాక్టర్ ఇక్కడ లేరు సార్, డాక్టర్ శ్యామల గారని వేరే గైనకాలజిస్ట్ ఉన్నారు, కానీ ఆవిడ ఇప్పుడే రారు. కేస్ డీటెయిల్స్ మీకు ఇప్పుడే పంపిస్తాను అని చెప్తారు హాస్పిటల్ వాళ్ళు. సరే, కేస్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను స్టడీ చేస్తాను, ఒక గంటలో ఆపరేషన్కి సిద్ధం చేయండి అని వాళ్ళతో చెప్తాడు. అదే హాస్పిటల్లో డాక్టర్ శ్యామల గారు వచ్చేసరికి విజయ్, సింధు, సిరి హాస్పిటల్కి చేరుతారు. విజయ్కి సింధు ముఖంలో సంతోషం కనిపిస్తే సిరి ముఖంలో బాధ మాత్రం తెలుస్తుంది. కాసేపటికి వీళ్ళ వంతు వచ్చేసరికి నర్సు పిలుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు ముగ్గురు. శ్యామల గారు ముగ్గురిని చూసి కూర్చోమని చెప్తారు. విజయ్, నమస్తే డాక్టర్, తను నా స్నేహితురాలు సిరి, సరోగసికి తను ఒప్పుకుంది, మీరు ఒకసారి చెక్ చేసి ఓకే అంటే ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తాడు విజయ్. చూడమ్మా సిరి, నువ్వు చిన్నపిల్లవి, ఇంకా పెళ్లి కాలేదు, మరి దీనివల్ల నీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులైనా కలగవచ్చు, మరి అవన్నీ ఆలోచించుకున్నావా? విజయ్, తనకు ఎలాంటి ప్రాబ్లం లేదు డాక్టర్ అని చెప్తాడు. అయ్యుండొచ్చు, కానీ చెప్పడం నా బాధ్యత. సిరి, నీకు ఇది ఓకేనా అని మళ్ళీ అడుగుతారు. నాకు ఇష్టమే డాక్టర్, ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. సరే అయితే నేను ఒకసారి నిన్ను చెక్ చేస్తాను అన్నీ చెప్పి తనని లోపలికి తీసుకువెళ్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత అంతా చెక్ చేశాక బయటకు వచ్చి విజయ్, సిరి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అంతా చాలా బాగుంది అని చెప్తారు. సిరి, నీకు లేటెస్ట్ టెస్ట్ చేయాలి, అండ్ ఇంకో విషయం, నీకు అంతా ఓకే అయితే ప్రొసీజర్ ఇవాళ స్టార్ట్ చేయొచ్చు, మీతో కొన్ని పేపర్స్ మీద సైన్ చేయించుకొని స్టార్ట్ చేస్తాం, ఓకేనా? వాళ్ళు ముగ్గురు ఓకే చెప్తారు. శ్యామల గారు హాస్పిటల్ తరపున కొన్ని పేపర్స్ తెప్పించి వాళ్ళకిచ్చి చదివి సైన్ చేయమంటారు. ముగ్గురు వాటిని చదివి సైన్ చేస్తారు. శ్యామల గారు అవన్నీ తీసుకొని ఒక ఫైల్లో పెట్టి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాము, ఈలోపు నీ బ్లడ్ తీసుకుంటారు టెస్ట్ కోసం అని సిరికి చెప్తారు. సరే అని ముగ్గురు బయటికి వెళ్తూ ఉండగా విజయ్, నువ్వు ఉండు, ఒక్క విషయం, మీరు వెళ్ళండి అని సిరిని, సింధుని బయటికి పంపిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్యామల గారు విజయ్తో, నువ్వు చేసేది సరైనది కాదు, ఈ విషయం మీ అమ్మకి చెప్తే తను కూడా నిన్ను సపోర్ట్ చేస్తుంది, అసలు ఏంటిదంతా అని కోపంగా అడుగుతారు. ఆంటీ, మీరేం కంగారు పడకండి, సిరికి నేను అన్యాయం చేయను, కాబట్టి ప్లీజ్ మీరు ఈ విషయం గురించి మర్చిపోండి, జరగాల్సింది చూడండి, మీ అమ్మ ఒకప్పుడు నాకు చాలా సహాయం చేసింది విజయ్, అందుకే నా కెరియర్ని రిస్క్లో పెట్టి నువ్వు చెప్పిన పని చేస్తున్నా, థ్యాంక్స్ ఆంటీ, దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లము అవ్వదు అని చెప్పి వెళ్ళిపోతాడు. విజయ్ బయటికి రాగానే సిరి విజయ్తో, నాకు 25 లక్షలు కావాలి అని అడుగుతుంది. తప్పకుండా, అదే పనిలో ఉన్నాను, మనీ ఏర్పాటు చేస్తున్నాను, మధ్యాహ్నం ప్రొసీజర్ అవ్వగానే చెక్ నీ చేతిలో ఉంటుంది అని చెప్తాడు. మనసులో మాత్రం ముందే డబ్బిస్తే ఎక్కడ సిరి ఈ పని చేయను అంటుందేమో అనుకుంటాడు. తప్పకుండా ఇవ్వాలి, లేట్ చేయకూడదు, నా మీద నమ్మకం ఉంచు, ఖచ్చితంగా ఇవాళ ఇచ్చేస్తాను అంటాడు విజయ్. సరే, నేను బ్లడ్ ఇచ్చేసి డాక్టర్ ప్రభాకర్ని కలవటానికి వెళ్తాను, మధ్యాహ్నం ఇక్కడికి వస్తాను అని చెప్పి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళిపోతుంది. సిరి బ్లడ్ ఇచ్చేసి డాక్టర్ని కలుస్తుంది. డబ్బు కట్టేస్తే రేపు ఆపరేషన్ చేస్తాం అని చెప్తాడు డాక్టర్ ప్రభాకర్.
తర్వాత వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి పని అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. ఎలాగో రేపు ఆపరేషన్ చేస్తారు కాబట్టి రేపు హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్తుంది వాళ్ళ అమ్మతో. వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని తన పరిస్థితి తలుచుకొని బాధపడుతుంది. ఇక్కడ కిరణ్ 3 గంటల పాటు ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తాడు. అది అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. కాసేపు రిలాక్స్ అయ్యి లంచ్ చేయటానికి వెళ్తాడు కిరణ్. హాస్పిటల్‌లో పని లేకపోయేసరికి హోటల్‌కి వెళ్ళటానికి బయలుదేరుతాడు. అంతలో తన క్యాబిన్‌కి ఒక నర్స్ వస్తుంది. కిరణ్ తనని చూసి "ఏమైంది సిస్టర్? పేషెంట్‌కి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా?" అని అడుగుతాడు. "అదేం లేదు సార్. డాక్టర్ శ్యామల గారికి ఏదో ఎమర్జెన్సీ అయ్యేసరికి ఆవిడ వెళ్ళిపోయారు. మేడంకి ఇప్పుడు చేయాల్సిన కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చైర్మన్ గారు మిమ్మల్ని అడగమన్నారు. అది మీరు చూస్తారేమో అని కనుక్కోవడానికొచ్చాను" అని చెప్తుంది. "ఏమైనా ముఖ్యమైన పని ఉన్నాయా?" "అవును సార్" అని చెప్పి కొన్ని ఫైల్స్ కిరణ్‌కి ఇస్తుంది. కేస్ ఫైల్ చెక్ చేస్తూ "ఓ సరోగసియా" అని అంటూ ఫైల్ మీద ఉన్న నేమ్ చూస్తాడు. అక్కడ సిరి అని ఉంటుంది. అది చూడగానే సిరి గుర్తొస్తుంది. అందులో పేరు మాత్రమే ఉంటుంది, ఫోటో ఉండదు. "నర్స్ నేను వస్తున్నాను. మీరంతా సిద్ధం చేయండి" అని చెప్తాడు. నర్స్ "ఓకే సార్" అని చెప్పి వెళ్ళిపోతుంది. సిరికి పేషెంట్ గౌన్ వేసి ఒక సపరేట్ రూమ్‌కి తీసుకువెళ్తారు. విజయ్, సింధు ఇద్దరు తనకి ఆల్ ద బెస్ట్ చెప్తారు. సిరి నర్సుని లోపలికి తీసుకువెళ్తుంది. సిరిని ఒక బెడ్ మీద పడుకోబెట్టి నర్స్ మిగతా అన్ని ఏర్పాట్లు చేసి సిరిని సిద్ధంగా ఉంచుతారు. అప్పుడే ముఖానికి మాస్క్ పెట్టుకొని ఆఫ్రాన్ వేసుకొని ఫైల్ స్టడీ చేస్తూ ఆ రూమ్లోకి వస్తాడు కిరణ్. కిరణ్ లోపలికి రాగానే అక్కడ ఉన్న నర్స్ "డాక్టర్ అన్ని ఏర్పాట్లు చేశాము" అని చెప్తుంది. ఓకే అని అక్కడ వాటికి సంబంధించినవి చూస్తూ ఒక్కసారి స్క్రీన్ పై చూసి తిరిగి పేషెంట్ వైపు చూస్తాడు. ఇప్పటికే ఎవరిదో మగ గొంతు అని వినిపించేసరికి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది సిరి. కిరణ్ కూడా అప్పుడే సిరిని చూసి అలానే ఉండిపోతాడు. సిరిని చూసి చాలా సంవత్సరాలైనా తన ముఖంలో ఎక్కువగా మార్పు లేకపోయేసరికి సిరిని ఈజీగా గుర్తుపట్టేస్తాడు. పైగా తన పేరు కూడా కేస్ ఫైల్లో ఉండటం వల్ల తన అనుమానం నిజమవుతుంది. తాను చేస్తున్న పని ఆపేసి అలానే సిరిని చూస్తూ ఉంటాడు. సిరి ఇక్కడ ఉందేంటి? ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉంది అని ఆలోచించుకుంటూ ఉంటాడు. కిరణ్ మాస్కులో ఉంటాడు కాబట్టి సిరి కిరణ్‌ని గుర్తుపట్టదు. మేడం కదా రావాలి, ఇదేంటి డాక్టర్ వచ్చాడు అని అలానే చూస్తూ సర్లే ఎవరైనా డాక్టరే కదా అనుకొని తన పరిస్థితికి బాధపడుతూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. కిరణ్‌కి అసలు ఏమీ అర్థం కాదు. సిరి ఇక్కడ ఎందుకు ఉందో, దీనికి ఒప్పుకుందంటే తనకు పెళ్లి అయిపోయిందా? అసలు ఇదంతా తనకిష్టమేనా? ఇష్టం లేకుండా ఇక్కడి వరకు రాదు కదా! కానీ నాకు తన ముఖం చూస్తే బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? అసలేంటి ఇదంతా అని ఆలోచిస్తూ ఉంటాడు. నర్సు కిరణ్‌ని పిలుస్తుంది డాక్టర్ అని. దాంతో కిరణ్ తేరుకొని ఒకసారి పేషెంట్ ఫైల్ ఇలా ఇవ్వండి అని చెప్పగానే నర్స్ సిరి కేస్ ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్ చూసిన కిరణ్‌కి అక్కడ విజయ్, సింధు దంపతులకి సరోగేట్‌గా సిరిని ఎంచుకున్నారని తెలుస్తుంది. అవి చూడగానే కిరణ్‌కి అయోమయంగా ఉంటుంది. సిరి డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా కనిపించకపోయేసరికి కిరణ్ నర్సును చూస్తూ ఇందులో పేషెంట్ హస్బెండ్ గురించి ఎక్కడా లేదేంటి అని అడుగుతాడు. అది పేషెంట్‌కి ఇంకా పెళ్లి కాలేదు సార్. అది వినగానే కిరణ్‌కి కోపం వస్తుంది. వాట్ నాన్‌సెన్స్! పెళ్లి కాని అమ్మాయిని సరోగసిగా తీసుకోవడం ఏంటి? హాస్పిటల్‌లో ఇంకా ముగ్గురు సరోగేట్స్ ఉన్నారు కదా! మరి వాళ్ళని కాదని ఈ అమ్మాయిని తీసుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ సిరికి కిరణ్ అలా అరుస్తుంటే తనకేమీ అర్థం కాకుండా ఉంటుంది. డాక్టర్ కోపడకండి. డాక్టర్ శ్యామల గారి రిక్వెస్ట్ మీద పైగా ఈ అమ్మాయి కూడా ఒప్పుకుందని ఇదంతా చేస్తున్నాం. కిరణ్ తను చేస్తున్న పని ఆపేసి సరే ఇవాళ ప్రొసీజర్ జరగదు. నేను డాక్టర్ శ్యామల గారితో మాట్లాడాలి. ఆ తర్వాత ఇది కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇదంతా ఆపేయండి అని చెప్పంగానే దానికి నర్సులు సార్ ఇది ఇప్పుడు ఆపేస్తే ఎలా? ఈ ప్రాసెస్ కోసమే ఆల్రెడీ పేషెంట్ దగ్గర నుండి మనీ తీసుకున్నాం అని చెప్తుంది. కిరణ్ అవన్నీ నేను చూసుకొని మాట్లాడతాను అని చెప్పి సిరి చేతికి ఉన్న పల్స్ మీటర్ తీసేసి మిగతా అన్ని ఎక్విప్మెంట్స్ ఆపేస్తాడు. నర్సులతో కాస్త మీరు బయటికి వెళ్ళండి. నేను పేషెంట్తో కొన్ని విషయాలు మాట్లాడాలి. సరే సార్ అని బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే తలుపు వేసి సిరి దగ్గరికి వస్తాడు. అప్పటికే సిరికి అసలు ఇక్కడ ఏం జరుగుతోందో ఎందుకు ఆపేశారో అర్థం కాక అయోమయంగా కిరణ్ని చూస్తుంది. డాక్టర్ మీరు అసలు ఎందుకు ఆపేశారు? ఇది నా ఇష్టంతోనే జరుగుతుంది. దయచేసి కంటిన్యూ చేయండి. సిరి మనసులో బాధపడుతూ ఎందుకు ఇలా పట్టుపడుతోందో అర్థం కాదు. నెమ్మదిగా సిరి దగ్గరికి వచ్చి తన ముఖానికి ఉన్న మాస్క్ తీసేస్తాడు. ఎందుకు స్వీటీ ఇందాక ఏడ్చావ్ అని ప్రేమగా అడుగుతాడు. కిరణ్ మాటలు విని సిరి అలానే చూస్తుంది. స్వీటీ అని నా క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఎవరు పిలవరు. అలాంటిది కిరణ్ నుండి ఆ పేరు వచ్చేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది. అలానే కిరణ్ని చూస్తూ మీరెవరు అని అడుగుతుంది. కిరణ్ సిరిని చూసి నవ్వుతూ నన్ను గుర్తుపట్టలేదా? నేను కిరణ్ని అని చెప్తాడు. సిరి అప్పుడు కిరణ్ని గుర్తుపట్టి కిరణ్ నువ్వా? సిరి నేనే. చాలా మారిపోయావు. అసలు గుర్తుపట్టలేకపోయాను. చూసి చాలా సంవత్సరాలు అయింది కదా అందుకే గుర్తుపట్టలేకపోయావు. అవును నువ్వు డాక్టరా
ఆ! గైనకాలజిస్ట్‌ని. ఓహ్! అవును. అసలు ఎందుకు నువ్వు ప్రొసీజర్ ఆపేసావు? ముందు కంటిన్యూ చెయ్యి ప్లీజ్. ఇదంతా ఏంటి సిరి? ఇది నీ పర్సనల్ విషయం. నేను అడగచ్చో లేదో కానీ, నువ్వు ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎందుకేడ్చావు? ఇలాంటి సమయాలలో భయం ఉంటుంది. కానీ నీ కళ్ళల్లో బాధ కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది సిరి? ఇదంతా విజయ్ కోసం చేస్తున్నావా? కిరణ్ విజయ్ కోసం చేస్తున్నావా అనంగానే సిరికి చాలా కోపం వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అయినా ఇదంతా కాదు. ముందు ఆపేసిన పని మొదలుపెట్టు. నాకెలాంటి ప్రాబ్లము లేదు అని చెప్తున్నా కూడా వినకుండా ఎందుకిలా చేస్తున్నావు? నీ స్నేహితురాలు ఈ పని చేస్తుంటే తట్టుకోలేకపోతున్నావా? అందుకే ఆపేశావా? అని ఆవేశంగా అడుగుతుంది. సరోగసి తప్పు కాదు సిరి. ఒక డాక్టర్ అయ్యుండి నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నానో చెప్పు. పిల్లలు లేని జంటకి సరోగసి ద్వారా ఒక బిడ్డని కనివ్వచ్చు. కానీ దీనికి మామూలుగా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళని ఎంచుకుంటారు. కానీ చాలామంది తమకు తెలిసిన వాళ్ళని కూడా ఎంచుకుంటారు. అది కూడా వాళ్ళ ఇష్టంతోనే. దీనికి నేను వ్యతిరేకం కాదు. కానీ నువ్వు నీకు నచ్చని పని చేయటానికి సిద్ధమయ్యావు అని నీ కళ్ళల్లోని బాధను చూస్తే నాకు అర్థమవుతోంది. అందుకే ఈ పనిని ఆపేసి నేను ఇంతలా అడుగుతున్నాను. నువ్వు ఏ కారణంతో ఇష్టం లేకుండా ఈ పని చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నీకు నేను ఏ రకమైన సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను చూస్తూ ధైర్యంగా అంతా నా ఇష్టపూర్వకంగానే జరుగుతుందని చెప్పు. అప్పుడు నేను నీకు అడ్డురాను. ఇంకొక మాట మాట్లాడకుండా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను చెప్పు అని ప్రేమగా సిరిని అడుగుతాడు కిరణ్. కిరణ్ ప్రేమగా అడిగేసరికి తన మనసులో ఉన్న బాధంతా తీరేదాకా వెక్కి వెక్కి ఏడుస్తుంది. సిరి అంతలా ఏడుస్తుంటే కిరణ్కి తెలియకుండానే తన కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి. అసలు సిరి అంతలా ఎందుకు ఏడుస్తుంది అర్థం కాక తనని ఓదారుస్తూ ఉంటారు. సిరి తన మనసులోని బాధ తీరే వరకు ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకొని కిరణ్ను చూసి సారీ అని చెప్తుంది. ఎందుకు అంతలా ఏడ్చావు? నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు. నేను నీ ఫ్రెండ్నే కదా, ప్లీజ్ చెప్పు. సిరికి కిరణ్ అలా అడుగుతూ ఉంటే తన మనసులో ఉన్నదంతా కిరణ్తో చెప్పుకోవాలని అనిపిస్తుంది. నీకు తెలుసు కదా కిరణ్, నాకు విజయ్ అంటే ఇష్టమని. అది ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు కానీ తను నా జీవితంలో ఉంటే బాగుండు అనిపించేది. విజయ్ గురించి తెలుసుకోవటానికి చాలా రకాలుగా కనుక్కోవాలని ప్రయత్నించినా తన గురించి ఏమీ తెలియలేదు. దాంతో నా లైఫ్ మీద దృష్టి పెట్టాను. రీసెంట్గా నాన్నగారికి మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. తలకి బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్లు చెక్ చేసి నాన్న ఆపరేషన్కి 50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత మనీ ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక నేను వర్క్ చేసే కంపెనీలో లోన్ అడిగాను. వాళ్ళు మొత్తం అమౌంట్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. మొన్న రాత్రి నాకు విజయ్ నుండి కాల్ వచ్చింది. నన్ను కలవాలి అన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను తనని. అలాంటిది ఈ నేలకి కలవబోతున్నానని నాకు చాలా సంతోషం అనిపించింది. మరుసటి రోజు ఉదయమే తనని కలవటం కోసం వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది విజయ్ సింధుకి పెళ్ళైపోయిందని. అది కూడా 4 సంవత్సరాల ముందే. అది తెలియగానే బాధ అనిపించింది. అప్పుడే నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు ఇద్దరు. వాళ్ళకి పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్లలు పుట్టడం లేదంట. అందుకే నేను వాళ్ళకి బిడ్డను కనిస్తే మా నాన్నకి ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు నాకిస్తారంట. వాళ్ళు చెప్పింది విని నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. చిన్నప్పటి నుండి నా ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు విజయ్. అలాంటిది మా నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి కూడా దాన్ని తన అవసరం కోసం వాడుకోవాలని చూస్తున్నాడని నాకు అర్థమయ్యేసరికి తన మీద ఉన్న ప్రేమంతా పోయి తన మీద అసహ్యం ఏర్పడింది. నేను వాళ్ళకి ఈ పని చేయడానికి మా నాన్న ఆపరేషన్‌తో ముడిపెట్టారు. నాన్న ఆపరేషన్ కోసం నాకు సహాయం చేయకపోయినా కనీసం మేము నీకు సాయంగా ఉంటాం అన్న ఒక్క మాట కూడా అనలేదు. కేవలం నాతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు ఇది మా పరిస్థితి. నాకు ఈ విషయంలో సహాయం కావాలి అని వాళ్ళు నన్ను అడిగితే నేను సహాయం చేయనా చెప్పు? తల్లి అవ్వాలని సింధు ఎంతలా కోరుకుంటుందో నాకు అర్థమైంది. కానీ వాళ్ళు స్వార్థంతో మా నాన్న ప్రాణాన్ని, నా అవసరాన్ని డబ్బుతో వెలకట్టారు. దాంతో నాకు అసలు వాళ్లకు సహాయం చేయాలని అనిపించలేదు. వెంటనే చెప్పింది నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోయానని. ఆ తర్వాత ఏమైందో ఏమో మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి కేవలం 25 లక్షలకు మాత్రమే లోన్ ఇవ్వగలం అని చెప్పారు. మొదట్లో ఇస్తానని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరని అడిగాను. నా శాలరీ అని ఏవేవో కారణాలు చెప్పారు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో వాళ్ళతో వాదించలేక అందుకే వాళ్ళు ఇచ్చింది తీసుకొని వచ్చాను. చివరగా హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. డబ్బు తర్వాత కడతాను, ముందు ఆపరేషన్ చేయమని చెప్పాను. వాళ్ళు కూడా డబ్బు ఇస్తే కానీ చేయమని చెప్పేశారు. ఇంకేం చేయాలో తెలియక అమ్మకి తెలియకుండా విజయ్కి ఫోన్ చేసి ఈ పనికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. అప్పటికి నేను మొత్తం 50 లక్షలు అడగలేదు. నాకు కావాల్సిన 25 లక్షలు మాత్రమే అడిగాను. ఇవాళ డాక్టర్ని కలిసాక ఇస్తామని అన్నాడు మొదట్లో. ఇందాక మళ్ళీ అడిగితే ఈ ప్రాసెస్ పూర్తి అవ్వగానే అప్పుడు ఇస్తానని చెప్పాడు. మొదట్లో 50 లక్షలు ఇవ్వటానికి సిద్ధపడ్డవాడు 25 లక్షలు ఇవ్వటానికి ఇంతగా ఆలోచిస్తున్నాడంటే నేను ఎక్కడ ఆ డబ్బు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటానేమోనని అనుకుంటున్నాడేమో.
అలాంటి వాడికి బిడ్డను కనివ్వడం ఇష్టం లేక ఏడుస్తున్నాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ తన స్వార్థం కోసం నా అవసరాన్ని వాడుకుంటున్న విజయ్‌కి నా ఇష్టంతో ఈ పని చేయలేకపోతున్నా. కానీ మా నాన్న ఆపరేషన్ ముఖ్యం. అందుకే చెప్తున్నాను ఈ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయవా? తర్వాత విజయ్ నాకు మనీ ఇస్తాడు. తర్వాత నాన్నకి ఆపరేషన్ చేస్తారు అని తన బాధంతా కిరణ్‌కి చెప్పుకుంది. అది అంతా విన్న కిరణ్‌కి సిరి పరిస్థితి చూసి బాధగా అనిపిస్తుంది. మనసులో ఇంత బాధ పెట్టుకొని తండ్రిని కాపాడుకోవడం కోసం ఆ బాధని పైకి తెలియకుండా ధైర్యంగా ఉన్న సిరి మీద తనకున్న ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆలోచనలలో ఉన్న కిరణ్ చేతులు పట్టుకొని ప్లీజ్ కిరణ్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయి అని అడుగుతుంది. నీకు ఇష్టం లేని పని నేను చెయ్యను సిరి. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. దీనికి సొల్యూషన్ నేను చూస్తాను కాబట్టి నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. నువ్వు డ్రెస్ మార్చుకొని ఆ తర్వాత నా రూమ్లో వెయిట్ చేయి. నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి సిరి చేతులు పట్టుకొని నీకోసం నేనున్నాను. నువ్వు ఇంత బాధలో ఉంటే ఆ బాధను నేను తీర్చకుండా ఎలా ఉంటాను? పైగా నీకు ఇష్టం లేని పనిని నేను ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యను. సరేనా అని చెప్పి రూమ్ నుండి బయటకు వెళ్తాడు. సిరి బయటకు వెళ్తున్న కిరణ్‌ని అలానే చూస్తూ ఉంటుంది. కిరణ్ బయటకు వచ్చిన తర్వాత దూరంగా విజయ్, సింధు కనిపిస్తారు. వాళ్ళని చూసిన కిరణ్ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కిరణ్‌ని చూసిన విజయ్, సింధులు షాక్ అవుతారు. కిరణ్ కోపంగా విజయ్ కాలర్ పట్టుకొని తన క్యాబిన్‌లోకి లాక్కొని వెళ్తాడు. ఊహించని ఈ పరిణామానికి విజయ్, సింధులు షాక్ అవ్వగా వాళ్ళ వెనకే వెళ్తుంది సింధు కూడా. కిరణ్ సింధు విజయ్‌లకి ఎలా బుద్ధి చెప్పాడు? సిరికి హెల్ప్ చేశాడా లేదా? వాళ్ళ నాన్నకి ఆపరేషన్ జరిగిందా లేదా? వచ్చే కథలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు వినేందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.